ఒక అబ్బాయి సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉన్నాడు చెప్పులు పక్కన వదిలేసి. ఈలోపు ఒక అల వచ్చేసి తన చెప్పుల్ని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఆ కుర్రాడు సముద్రం మీద కోపంతో ఏం రాసిండంటే ఇసుక మీద, "ఈ సముద్రం ఒక దొంగ" అని రాసిండనమాట. ఆ తర్వాత కాసేపటికి ఓ పెద్దాయన చేపలు పట్టడానికి వెళ్ళినాడు మత్స్యకారుడు. బోలెడు చేపలు పడినాయన్నమాట. ఓయ్! అన్ని మస్తు పడినాయి ఇగ. ఆయన ఖుషిగా అన్నాడు, "ఆహా! ఈ సముద్రం ఒక గొప్ప దాత" అని ఇసుక మీద రాసిండనమాట. ఒకసారి తల్లి కొడుకులు వెళ్ళిండ్రు. ఆ కొడుకు ఈత రాకపోయినా సముద్రంలోకెళ్ళి మునిగిపోయి చనిపోయిండనమాట. ఇక ఆ తల్లి ఏం రాసింది, "నా కొడుకుని, నా బిడ్డని పొట్టన పెట్టుకున్న హంతకుడు ఈ సముద్రము" అని అక్కడ రాసింది ఇసుక మీద. ఓ పెద్దాయన ఆ తర్వాత సముద్రంలోకెళ్ళి చాలా ముత్యాలు, మస్తు ముత్యాలు సేకరించి తీసుకొచ్చి బయట, ఇంక నా జీవితంలో నేను పని చేయక్కర్లేదు, హ్యాపీగా బతికేయచ్చు, ఈ సముద్రం నాకు జీవితాన్ని ఇచ్చింది అని ఇక్కడ రాసిండు. ఇక్కడ గమనించిండ్రా మిత్రులారా? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పర్సెప్షన్ కదా. వాళ్ళ అనుభూతులు, వాళ్ళ అనుభవాలు ఆ సముద్రంతో అవి రాయడం జరిగింది. ప్రపంచం కూడా ఈ ప్రకారంగానే ఉంటుంది. నువ్వు ఒకళ్ళకి మంచిగా కనపడొచ్చు, ఇంకొకళ్ళకి నువ్వు పెద్ద విలన్ లెక్క కనపడొచ్చు కదా. సో అన్నీ పట్టించుకుంటూ పోతే ఏమవుతుందండి? కాసేపటికి ఏమైంది? అలా వచ్చేసింది. వీళ్ళు రాసిన రాతలన్నింటినీ చెరిపేసుకొని వెళ్ళిపోయింది. మనం కూడా చెరిపేసేయాలి, ఎరేస్ చేసి పడేయాలి. ఎవరు అనుకుంటే ఏంది భయ్, మన మనస్సాక్షి ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని బట్టి మనం ముందు పోవాలి. కానీ అందరి మాటలు వినుకుంటా మనం పోయినామనుకోండి, ఎటు కాకుండా అయిపోతుంది. క్రాస్ రోడ్ సిండ్రోమ్ అంటారు చూసిండ్రా? మనం మధ్యలోనే ఉంటాము. ఏ తొవ్వలో కూడా ప్రయాణం చేయకపోగా మన యొక్క అభివృద్ధి అన్నది ఆగిపోతుంది. ఇప్పుడు జింక చూడండి. ఆ జింకకి పచ్చగడ్డి దగ్గరికి వెళ్తుంది తినడానికి. ఆ పచ్చగడ్డికి జింక ఎట్లా కనిపిస్తుంది? ఏదో పెద్ద మాన్స్టర్ లెక్క కనిపిస్తుంది. నన్ను తినేస్తూ ఉంది, నన్ను హతమారుస్తుంది అని గడ్డి అనుకుంటుందంట. అదే సింహము ఆ గడ్డి మీద పండుకొని ఉంటే ఆ గడ్డి ఏమనుకుంటుంది? ఆహా, మై ప్రొటెక్టర్ అనుకుంటుందట. ఎందుకంటే అది సింహం గడ్డి తినదు కదా. జింకలు కూడా పక్కకు రావు. సో నన్ను కాపాడుతుంది ఈ యొక్క సింహము అని. అది ఎంత క్రూర జంతువో మిగతా జంతువులకు తెలుసు. కాబట్టి సందర్భాన్ని బట్టి ఇవన్నీ కూడా మారిపోతుంటాయి అర్థాలు. ఒక శత్రువే ఒకరికి మిత్రుడు అవుతాడు, ఒక మిత్రుడే మళ్ళీ శత్రువు అవుతాడు. ఇదంతా కూడా జీవితంలో ఎప్పుడు ఎట్లా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఒక విషయం, మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన ఆలోచనల మీద మనకు నమ్మకం ఉండాలి, మన గమ్యం మీద మనకు నమ్మకం ఉండాలి, మనం చేస్తున్న పనుల మీద శ్రద్ధాసక్తి ఉండాలి. అప్పుడు జీవితంలో మనం ముందుకు వెళ్తాము. లేకపోతే ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా డెవలప్మెంట్ అన్నది రాదు, అభివృద్ధి రాదు. కాబట్టి ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్. జై హింద్.